నేను ఇంతకుముందే చెప్పా. రష్యా నుండి ఆయిల్ రూ. 50కి వస్తుందంటే, లేకపోతే రూ. 40కి వస్తుందంటే అమెరికా వాడు చెప్పాడని ఏమీ ఆగడు మోడీ. రూ. 50కి రష్యా ఇస్తున్నప్పుడు రూ. 30కి నువ్వు ఇస్తావా? విపరీతంగా కొంటాడు. అందులో మొహమాటం ఏం లేదు. జస్ట్ అమెరికా అధ్యక్షుడు తాను ప్రపంచం ముందు నేను సెట్ అయ్యానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. అదే సందర్భంలో మనం కొనుక్కుంటానే ఉంటాం. ఇప్పటికే 6 నెలల నుండి చెప్తున్నాడు. మోడీ నాతో చెప్పాడు, మోడీ నాతో చెప్పాడు, మోడీ నాతో చెప్పాడు అని. ఇక్కడ పెరుగుతూనే ఉంటుంది కొనుగోలు. చైనాను కూడా బైపాస్ చేసి ఎక్కువ కొన్నది లాస్ట్ మంత్ అన్నట్టు ఇప్పుడు తేలింది. 1.86 మిలియన్ బ్యారెల్స్ ఒక రోజుకి కొన్నది రష్యా దగ్గర నుంచి చైనా. అదే సందర్భంలో అంతకంటే ఎక్కువే భారతదేశం కొందన్నటువంటిది లెక్క వస్తుంది. అదే హైయెస్ట్ రికార్డ్ +48% ఉంది అన్నటువంటిది భారతదేశానికి సంబంధించి. అలాగే సౌదీ అరేబియా చైనాలని దాటి భారతదేశానికి సప్లై చేసింది. ఇది తాజాగా చెప్తున్నటువంటిది. ఇది ఎవరైతే ఆర్థిక నిపుణులు మాట్లాడుకొస్తుంది, ఇది ఊరికినే వేగ్గా చెప్తున్నటువంటి కాదు. జాక్ ప్రాండెల్లి లాంటి వాళ్ళు చెప్పుకొస్తుంది. లాస్ట్ 5-6 డేస్లో అయితే కనుక ఇంకా భారీగా కొనుగోలు చేసింది భారతదేశం. ఇవన్నీ ప్రస్తుతానికి బయట జరుగుతున్న ప్రచారం తప్పించి మరేమీ లేదన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.